సో ఫ్రెండ్స్ ఫైనలీ ద వెయిట్ ఈజ్ ఓవర్ అని చెప్పొచ్చు. మనం ఎంతగానో ఈగర్గా వెయిట్ చేస్తున్న 2025 సంబంధించిన టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 164 గోల్డెన్ యూఎస్డి ఫోక్స్ బైక్ అనేది ప్రెజెంట్ మన ముందైతే ఉంది. మేబీ ఐ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ వీడియో అని చెప్పొచ్చు తెలుగులో కనుక చూసుకుంటే. సో కాబట్టి వీడియోని వీలైనంత ఎక్కువగా అయితే లైక్ చేయండి. ఇంకొంచెం బెటర్గా మనకి బైక్ లవర్స్కి ఈ వీడియో రీచ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి. సో 2025లో మనకి దీంట్లో చాలా వరకు అప్డేట్ అనేది చేస్తూ మనకి ఈ బైక్ అయితే లాంచ్ అయితే చేశారు. సో దీని యొక్క ఫ్రంట్ సైడ్ సస్పెన్షన్ అనేది మనకి 37mm గోల్డెన్ యూఎస్డి ఫోక్స్ అయితే అప్డేట్ చేశారు. అలాగే గ్రాఫిక్స్ కూడా మనకి కంప్లీట్గా చేంజ్ అయితే చేశారు. అలాగే అవైలబిలిటీ కలర్స్ కూడా మనకి ఫ్రెష్ కలర్స్తో మనకి ఈ బైక్ అనేది అవైలబిలిటీకి తీసుకొచ్చారు. సో 2025లో ఈ బైక్ యొక్క ప్రైస్ ఎంత పడుతుంది, ఎంత మైలేజ్ మనకి ఈ బైక్ ఆఫర్ చేస్తుంది, దీని యొక్క పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటుంది, ఎవ్రీథింగ్ కూడా మీకు 1 by 1 క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే వీడియోలో నా ఇన్ఫర్మేషన్ అనేది మీకు వర్తి అనిపిస్తే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ బైక్లో మెయిన్గా మాట్లాడుకోవాల్సింది అవైలబిలిటీ కలర్స్ అనమాట. సో కలర్స్ అనేవి మనకి మొత్తం 3 కలర్ ఆప్షన్ మనకి ఈ బైక్లో ఆఫర్ చేస్తున్నారు. ఒకటి బ్లాక్ కలరు, అలాగే వైట్ కలరు, అలాగే గ్రే కలరు. సో 3 కలర్ ఆప్షన్లో మనకి ఈ బైక్ అనేది ఆఫర్ చేస్తున్నారు. 3 కలర్స్లో కూడా కామన్ పాయింట్ ఏంటంటే వీల్స్ అనేవి రెడ్ కలర్ వీల్స్తో మనకి ఈ 3 బైక్స్ కూడా ఆఫర్ చేయడమే జరిగింది. సో ప్రెసెంట్ మన దగ్గర అయితే ఉన్నది గ్రే కలర్ అని చెప్పొచ్చు. సో లైవ్లో చూడడానికి చాలా అట్రాక్టివ్గా అయితే ఉంది. సో గ్లాసీ గ్రే అని చెప్పొచ్చు, మనకి కొంచెం గ్లాసీ ఫినిషింగ్ అయితే ఉంది కంప్లీట్గా బైక్ అంతా కూడా అయితే. అలాగే నెక్స్ట్ మనం ఈ బైక్ యొక్క స్టిక్కరింగ్స్ అంటే గ్రాఫిక్స్ గురించి మాట్లాడుకుంటే గ్రాఫిక్స్ అనేవి మనకి ప్రీవియస్ జనరేషన్తో ఉన్న గ్రాఫిక్స్తో కంపేర్ చేసుకుంటే ఈసారి మనకి కంప్లీట్గా గ్రాఫిక్స్ అనేవి కంప్లీట్గా చేంజ్ అయితే చేశారు. సో ఫ్రంట్ సైడ్ మడ్గార్డ్ దగ్గర కానీ లేదంటే మనకి హెడ్ లైట్ దగ్గర కానీ ట్యాంక్ ప్యానల్స్ మీద కానీ సైడ్ ప్యానల్స్ మీద కానీ బ్యాక్ సెక్షన్లో కానీ ట్యాంక్ పైన కానీ అంతా కూడా మనకి కంప్లీట్గా ఫ్రెష్ గ్రాఫిక్స్ మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారని చెప్పొచ్చు. ఇక ఫస్ట్ మనం ఈ బైక్ యొక్క ఓవర్ వ్యూ గురించి మాట్లాడుకుంటే టాప్లో మనకి ఫ్రంట్ సైడ్ మిర్రర్స్ అనేవి కనిపిస్తున్నాయి. మిర్రర్స్ అనేవి మంచి స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీతో ఆఫర్ చేస్తున్నారు. సో మిర్రర్స్ పైన కూడా మనకి కంప్లీట్గా క్రోమ్ ఫినిషింగ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఫ్రంట్ సైడ్ మిర్రర్స్ అనేవి ఈ విధంగా అయితే ఉంటాయి. అలాగే నెక్స్ట్ మనం కీ అనేది స్వైప్ చేసిన మనకి హెడ్ లైట్ అనేది మనకి స్ప్లింట్ ఎల్ఈడి హెడ్ సెటప్ మనకి దీంట్లో అయితే కనిపిస్తుంది అనమాట. హెడ్ లైట్ యొక్క డిజైన్ కూడా మనకి చాలా యూనిక్ అయితే ఉంటుంది. ఎల్ఈడి డిఆర్ఎస్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ మనం టర్న్ ఇండికేటర్స్ గురించి మాట్లాడుకుంటే టర్న్ ఇండికేటర్స్ అనేవి కంప్లీట్గా హాలోజన్ బల్బ్తోనే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవి ఎల్ఈడికి తీసుకొచ్చుంటే బాగుండేది, బట్ ఇంకా మనకి హాలోజన్ బల్బ్తోనే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇన్ ఫ్యూచర్లో మనకి దీన్ని అప్డేట్ చేసే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ మనం టైల్ ల్యాంప్ గురించి మాట్లాడుకుంటే టైల్ ల్యాంప్ కూడా మనకి యాజ్ యూజువల్గా మనకి ఎల్ఈడి టైల్ ల్యాంప్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క మడ్ గార్డ్ గురించి మాట్లాడుకుంటే మడ్ గార్డ్ అనేది మనకి ఫ్రంట్ సైడ్ డ్యూయల్ టోన్లో మనకి డిజైన్ చేశారని చెప్పొచ్చు. ఫ్రంట్ సైడ్ మనకి వైట్ అలాగే బ్లాక్ కలర్ కాంబినేషన్లో చూడడానికి చాలా అట్రాక్టివ్ అయితే ఉంది. ఇది మనకి కంప్లీట్గా ఫైబర్ టైప్ ప్లాస్టిక్ బాడీతోనే రావడం అయితే జరుగుతుంది. అలాగే నెక్స్ట్ మనం ఈ బైక్లో మేజర్గా మాట్లాడుకోవాల్సింది దీని యొక్క సస్పెన్షన్ అని చెప్పొచ్చు. ఫ్రంట్ సైడ్ మనకి 37mm గోల్డెన్ యూఎస్డి ఫోక్స్తో మనకి రావడం అయితే జరుగుతుంది. సో ఫ్రంట్ సైడ్ సస్పెన్షన్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. సో ప్రీవియస్గా మనకి దీంట్లో టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఉండేది. సో మొత్తానికి 2025లో యూఎస్డి ఫోక్స్ అప్డేట్ చేశారని చెప్పొచ్చు. సో టెలిస్కోపిక్ సస్పెన్షన్తో కంపేర్ చేసుకుంటే యూఎస్డి ఫోక్స్లో మనకి మనం టాప్ స్పీడ్లో రైడ్ చేసినప్పుడు కానీ కార్నింగ్ చేసినప్పుడు కానీ మనకి మంచి రెజిడిటీ కానీ మంచి స్టెబిలిటీ కానీ మంచి మెనరబిలిటీ కానీ మనకి అయితే మెయింటైన్ చేస్తుందని చెప్పొచ్చు. సో అలాగే మనకి కాస్ట్ పరంగా కూడా మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్తో కంపేర్ చేసుకుంటే యూఎస్డి ఫోక్స్ యొక్క కాస్ట్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుందని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క టైర్స్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సైడ్ 90/90 17 ఇంచ్ ట్యూబ్లెస్ అలా వీల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫ్రంట్ సైడ్ టైర్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. సిఎట్ టైర్స్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. సో అలాగే మనకి వీల్స్ అనేవి కంప్లీట్గా రెడ్ కలర్ వీల్స్తో మనకి రావడం అయితే జరుగుతుంది. అలాగే నెక్స్ట్ దీని యొక్క బ్రేకింగ్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సైడ్ మనకి 270mm పెడల్ డిస్క్ బ్రేక్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫ్రంట్ సైడ్ డిస్క్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. ఏబిఎస్ రింగ్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. డ్యూయల్ ఛానల్ ఏబిఎస్తో మనకి ఈ బైక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మనకి డ్యూయల్ పిస్టన్ క్యాలిపర్స్ మనకి ఇక్కడైతే కనిపించడం అయితే జరుగుతుంది. అలాగే నెక్స్ట్ ఈ బైక్ యొక్క ఇంజన్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుకుంటే 159.7cc సింగిల్ సిలిండర్ 4-stroke 4 valveతో మనకి BS6 ఫేజ్డ్ కంప్లైంట్కి అప్గ్రేడ్ చేసిన ఫ్యూల్ ఇంజెక్టెడ్ ఆయిల్ కూల్డ్ SOS ఇంజిన్ మనకి దీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీని యొక్క మాక్సిమం పవర్ వచ్చరికి 17.5 PS పవర్ని 9250 RPM దగ్గర అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే మాక్సిమం టార్క్ వచ్చరికి 14 Nm టార్క్ని 7500 RPM దగ్గర అయితే ప్రొడ్యూస్ అయితే చేస్తుంది. సో ఇంజిన్ యొక్క పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటుందో నేను దీన్ని రైడ్కి అయితే తీసుకెళ్తాను. రైడ్కి తీసుకెళ్ళి నా రైడ్ ఎక్స్పీరియన్స్ అంతా మీతో అయితే షేర్ చేసుకుంటాను. సో ఇంకొక డెడికేటెడ్ వీడియోతో వస్తుందన్నమాట. సో ఆ వీడియోలో మీకు ప్రోస్ అండ్ కాన్స్ కానీ అలాగే ఇంజిన్ యొక్క పెర్ఫార్మెన్స్ గురించి కానీ కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అలాగే దీంట్లో మనకి GTT టెక్నాలజీ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. GTT అంటే మనకి గ్లైడ్ త్రూ టెక్నాలజీ అని చెప్పొచ్చు. సో ఇది ఎలా వర్క్ అవుతుందో కూడా మీకు తర్వాత ఇంకొక డెడికేటెడ్ వీడియో మీకు అయితే చూపిస్తాను. అలాగే దీంట్లో మనకి ఇంజిన్ కౌల్స్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవి మనకి ఇంజిన్కి ప్రొడక్షన్లో ఉంటుంది. అలాగే చూడడానికి కొంచెం స్టైలిష్గా అయితే ఉంటుంది అనమాట. దీనిపై మనకి హైపర్ ఎడ్జ్ అని చెప్పేసి మనకి స్టిక్కరింగ్ అయితే కనిపిస్తుంది. అలాగే RTR అని చెప్పేసి కనిపిస్తుంది. రేస్ ట్యూన్ అని చెప్పేసి మనకి స్టిక్కరింగ్ కూడా అయితే కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ దీనికి గేర్ బాక్స్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకి కంప్లీట్గా 5-speed గేర్ బాక్స్ మనకి దీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ చూసుకుంటే మనకి ఫ్లెక్సిబుల్ రైడర్ ఫుట్ రెస్ట్ అయితే ఉంది. సో దీనికి క్వాలిటీ కూడా మనకి పర్లేదు బాగానే అయితే ఉంది. అలాగే నెక్స్ట్ చూసుకుంటే సైడ్ స్టాండ్ ఉంది. అలాగే సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ ఇంజిన్ సెన్సార్ కూడా మనకి దీని అయితే ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ అని మనకి దీని
దీంట్లో కంప్లీట్గా 180 గ్రౌండ్ క్లియరెన్స్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో చాలా ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేశారు కాబట్టి సో మనం హెవీ స్పీడ్ బ్రేకర్స్ మీద దగ్గర కానీ అంటే ఆఫ్ రోడ్ చేసినప్పుడు కానీ చాలా కంఫర్టబుల్గా మనం రైడ్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ దీని యొక్క డ్రైవ్ టైప్ గురించి మాట్లాడుకుంటే డ్రైవ్ టైప్ వచ్చేసరికి కంప్లీట్గా ఓపెన్ టైప్ చైన్తో మనకి రావడం జరుగుతుంది. సో ఓపెన్ టైప్ చైన్ ప్రొవైడ్ చేశారు కాబట్టి మనం ఎవ్రీ 500 నుంచి 700 కిలోమీటర్స్ మధ్యలో ఒకసారి మనం చైన్ లూప్ అనేది చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో చైన్ లూప్ చేసుకోవడం వల్ల మనకి ఇన్స్టెంట్ పికప్ అయితే ఉంటుంది. అలాగే మనకి చైన్ వచ్చే సౌండ్స్ కూడా మనం అవాయిడ్ అయితే చేయొచ్చు. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూసుకోండి మనకి బాక్స్ టైప్ మనకి అల్యూమినియం సింగం అయితే కనిపిస్తుంది అనమాట. అలాగే నెక్స్ట్ ఇంకా చూసుకోండి మనకి ఫోల్డబుల్ మెటల్ ప్యాసింజర్ ఫుట్రెస్ట్ మనకి అయితే కనిపిస్తుంది. దీని యొక్క క్వాలిటీ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. సో మనకి శారీ గైడ్ కూడా మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేస్తున్నారు. లేడీస్ కి బాగా యూజ్ఫుల్ అని చెప్పొచ్చు శారీ గైడ్ అనేది. అలాగే నెక్స్ట్ బ్యాక్ సెక్షన్ టైర్ గురించి మాట్లాడుకుంటే 130/70 నుంచి ట్యూబ్లెస్ అలావిల్స్ అని మనకి బ్యాక్ సైడ్ తో ఆఫర్ చేస్తున్నారు. సో బ్యాక్ సైడ్ టైర్ మనకి చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. సో బ్యాక్ సైడ్ టైర్ మీద మనకి ఇక్కడ చూడొచ్చు రేడియల్ అని చెప్పేసి మనకి కంప్లీట్ గా మెన్షన్ చేశారనమాట. సో బ్యాక్ సైడ్ మాత్రం మనకి రేడియల్ టైర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్ సైడ్ మనకి నాన్ రేడియల్ టైర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే బ్యాక్ సెక్షన్ బ్రేక్ గురించి మాట్లాడుకుంటే 240mm పెడల్ డిస్క్ బ్రేక్ మనకి బ్యాక్ సైడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ డిస్క్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. సో దీంట్లో కూడా మనకి ఏబిఎస్ అయితే కనిపిస్తుంది అనమాట. అంటే మనకి ఈ బైక్ అనేది డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అయితే సపోర్ట్ చేస్తుంది కాబట్టి మీకు మంచి బ్రేకింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ మనకి సింగిల్ పిస్టన్ బ్రేకింగ్ క్యాలిపర్ అనేది మనకి అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే బ్యాక్ సైడ్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే మోనోషాక్ సస్పెన్షన్ అనేది బ్యాక్ సైడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ సస్పెన్షన్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ దీనికి క్యాబ్ వెయిట్ గురించి మాట్లాడుకుంటే 146 kgs వెయిట్ తో మనకి ఈ బైక్ అనేది రావడం జరుగుతుంది. అలాగే సీట్ హైట్ గురించి మాట్లాడుకుంటే 800mm సీట్ హైట్ మనకి దీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మినిమం మీరు 5.4, 5.5 కన్నా అబౌవ్ హైట్ ఉంటే కనుక మీరు ఈజీగా కంఫర్టబుల్ గా మీరు ఈ బైక్ అనేది రైడ్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ దీనికి సీట్ టైప్ గురించి మాట్లాడుకుంటే సీట్ అనేది మనకి దీంట్లో సింగిల్ లాంగ్ సీట్ మనకి దీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో యూత్ కి ఫ్యామిలీకి యూజ్ అయ్యేలా మనకి దీని యొక్క సీట్ అనేది డిజైన్ చేశారని చెప్పొచ్చు. సీట్ యొక్క క్వశ్చనింగ్ కానీ సీట్ యొక్క కంఫర్ట్ కానీ వేరే లెవెల్ అయితే ఉంది. అలాగే బ్యాక్ సెక్షన్ లో మనకి స్ప్లింట్ గ్రాబర్స్ అని మనకి దీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ దీని యొక్క ట్యాంక్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే ట్యాంక్ అనేది దీంట్లో 12 లీటర్ ట్యాంక్ మనకి దీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫైబర్ టైప్ ప్లాస్టిక్ బాడీతో మనకి ట్యాంక్ అనేది డిజైన్ చేశారని చెప్పొచ్చు. సో ట్యాంక్ పైన మనకి హార్స్ లోగో అయితే కనిపిస్తుంది. అలాగే E20 స్టిక్కరింగ్ కూడా మనకి దీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే ఎథనాల్ బ్లెండింగ్ పెట్రోల్ మీరు దీని అయితే ఫిల్ అయితే చేయించుకోవచ్చు. అలాగే మైలేజ్ గురించి మాట్లాడుకుంటే 40 నుంచి 43 కిలోమీటర్స్ మధ్యలో ఎక్స్పెక్ట్ చేసి మీరు ఈ బైక్ అనేది తీసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ దీనికి హ్యాండిల్ బార్ గురించి మాట్లాడుకుంటే హ్యాండిల్ బార్ అనేది సింగిల్ పీస్ మెటల్ కర్వ్డ్ హ్యాండిల్ బార్ మనకి దీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మరి అంత వైడ్ అయితే ఏం లేదు కానీ నార్మల్గా అయితే ఉంది. అలాగే నెక్స్ట్ హ్యాండిల్ బార్ మీద ఉన్న స్విచెస్ గురించి మాట్లాడుకుంటే లెఫ్ట్ సైడ్ లో మనకి డెడికేటెడ్ గా పాస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అలాగే హై బీమ్ లో బీమ్ ఉంది. అలాగే ఐ అనే ఒక బటన్ అయితే ఉంది. దీంట్లో మనకి బ్లూటూత్ సపోర్ట్ ఉంది కాబట్టి దాన్ని ఆపరేట్ చేయడానికి ఈ ఐ అనే బటన్ అయితే యూజ్ అవుతుంది. అలాగే టర్న్ ఇండికేటర్స్ ఉంది. అలాగే హార్న్ అయితే ఉంది. అలాగే హ్యాండిల్ కి లెఫ్ట్ సైడ్ లో కానీ చూసుకుంటే రెడ్ కలర్ లో మనకి ఇంజిన్ కిల్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మోడ్ అనే ఒక బటన్ అయితే ప్రొవైడ్ చేశారు. సో దీంట్లో మనకి రైడింగ్ మోడ్స్ అయితే ఉంటాయి అనమాట. రైన్ మోడ్, అర్బన్ మోడ్, అలాగే స్పోర్ట్స్ మోడ్ అని చెప్పేసి రైడింగ్ మోడ్స్ అయితే ఉంటాయి. దాన్ని ఆపరేట్ చేయడానికి ఈ మోడ్ అనే బటన్ అయితే యూజ్ అవుతుంది. అలాగే హెడ్ లైట్ అనేది ఆన్ ఆఫ్ చేసుకోవడానికి ఒక బటన్ అనేది మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే ఇంకా కింద చూసుకుంటే మనకి ఇక్కడ సెల్ఫ్ స్టార్ట్ బటన్ అయితే కనిపిస్తుంది. ఇది ఓన్లీ మనకి సెల్ఫ్ స్టార్ట్ తోనే రావడం జరుగుతుంది. ఎటువంటి కిక్ రోడ్ ఆప్షన్ దీంట్లో అయితే లేదని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీనికి కీ అయితే చూడొచ్చు. కీ అనేది మనకి చాలా సింపుల్ గా టీవీఎస్ లోగోతో ఈ విధంగా అయితే ఉంది. అలాగే ఈ బైక్ లో ఇంకొక మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే దీంట్లో మనకి అడ్జస్టబుల్ క్లచ్ లెవర్స్ అలాగే బ్రేక్ లెవర్స్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో అంటే మీ ఫింగర్స్ తగ్గట్టుగా మీరు క్లచ్ లెవర్ కానీ బ్రేక్ లెవర్ కానీ మీరు అయితే అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. వేరే ఏ 160 సెగ్మెంట్ బైక్ లో కూడా మనకి ఈ ఫీచర్ అయితే లేదని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీనికి కన్సోల్ గురించి మాట్లాడుకుంటే కన్సోల్ అనేది కంప్లీట్ గా ఫుల్లీ డిజిటల్ బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ మనకు దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ప్రీవియస్ గా ఏదైతే కన్సోల్ ఉందో సేమ్ కన్సోల్ మనకు దీంట్లో అయితే ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. అట్లీస్ట్ రైడర్ 125 లో ఏదైతే కలర్ కన్సోల్ ఉందో అది ఇచ్చినా కానీ నెక్స్ట్ లెవెల్ అయితే ఉండదు. బట్ ఫ్యూచర్ లో వీళ్ళు అప్డేట్ చేస్తారని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. సో అలాగే నెక్స్ట్ దీని యొక్క కన్సోల్ ఉండే ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే రెగ్యులర్ డే టు డే లైఫ్ లో కావాల్సిన ఫీచర్స్ అన్ని కూడా మనకి ఈ కన్సోల్ అయితే ఆఫర్ చేస్తున్నారు. డిజిటల్ ఆర్పిమీటర్ అయితే ఉంది, క్లాక్ ఉంది, స్పీడోమీటర్ ఉంది, ఓడోమీటర్ ఉంది, గేర్ పొజిషన్ ఇండికేటర్ ఉంది. అలాగే దీంట్లో మనకి సైడ్ స్టాండ్ ఇండికేటర్ ఉంటుంది. అలాగే బ్లూటూత్ సపోర్ట్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తారు కాబట్టి మీకు వచ్చే కాల్స్ కానీ ఎస్ఎంఎస్లు కానీ నోటిఫికేషన్ కానీ అన్ని కూడా మనకి ఈ కన్సోల్ అయితే కనిపించడం జరుగుతుంది. ఇక ఫైనల్ గా మనం దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ గురించి తెలుసుకునే ముందు దీని యొక్క ఎగ్జాస్ట్ నోట్ మీకు ఒకసారి చూపిస్తాను. ఎగ్జాస్ట్ నోట్ విన్న తర్వాత దీని యొక్క ప్రైస్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇక ఫైనల్ గా దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే దీని యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ అనేది 1,39,990 రూపీస్ అయితే ఉంది. అలాగే ఆన్ రోడ్ గురించి మాట్లాడుకుంటే 1,73,000 రూపీస్ అనేది అమలాపురం టీవీఎస్ షోరూమ్ లో ఆన్ రోడ్ అయితే ఉంది. అలాగే డౌన్ పేమెంట్ గురించి మాట్లాడుకుంటే 20,000 అండ్ అబవ్ మీరు ఎంత సరే పే చేసి రిమైనింగ్ అమౌంట్ అనేది ఫైనాన్స్ చేయించుకుని మీరు ఈ బైక్ అనేది పర్చేస్ చేయొచ్చు. సో ప్రైస్ అనేది డే బై డే వ్యారీ అవుతుంది. అలాగే మీరుండే ఏరియా బట్టి కూడా ప్రైస్ అనేది వ్యారీ అవుతుంది కాబట్టి ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్ కు కాల్ చేసి మీరు ఎగ్జాక్ట్ ప్రైస్ అనేది తెలుసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే 2025 సంబంధించిన అపాచీ ఆర్టీఆర్
164 యొక్క కంప్లీట్ డీటెయిల్స్ ఇది అనమాట. సో సూన్ మనం ఈ బైక్ని అవుట్డోర్కి తీసుకెళ్దాము. అవుట్డోర్ తీసుకెళ్ళి కంప్లీట్ రైడ్ అయితే చేద్దాము. రైడ్ చేసి దీంట్లో ఉన్న ప్రోస్ అండ్ కాన్స్ కూడా మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివేట్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.